ఈ మధ్య కాలంలో చాలా మంది బ్రెయిన్ స్ట్రోక్తో చనిపోతూ ఉన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకి రక్త ప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళాలు పగిలిపోవడం. ఇలా జరగడం వల్ల మెదడులోని కణాలు దెబ్బతింటాయి. దీనిని అత్యవసర వైద్య పరిస్థితి అని కూడా మనం చెప్పవచ్చు. ఇలాంటి స్థితిలో ఉన్న వారికి వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాలు కోల్పోవచ్చు లేదా శాశ్వతంగా వికలాంగులుగా మారిపోవచ్చు. అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది అనుకుంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే మెదడుకి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాల్లో క్లాట్ ఏర్పడడం. దీనికి గల కారణాలు ఏంటంటే హై బీపీ ఉండడము, కొలెస్ట్రాల్ పెరిగిపోవడము, కొవ్వు ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు తినడము, అధికంగా పొగ తాగడము, డయాబెటిక్స్ కలిగి ఉండడము, గుండెకి సంబంధించిన వ్యాధులు కలిగి ఉండడం. రెండోది హిమారేజిక్ స్ట్రోక్ అంటారు. ఈ హిమారేజిక్ స్ట్రోక్ అంటే మెదడులోని రక్తనాళాలు అన్ని కూడా పగిలిపోవడం. దీనికి గల కారణాలు ఏమిటంటే హై బీపీని కలిగి ఉండడము, రక్తనాళాలు బలహీనంగా మారడము, తలకి గాయాలవ్వడము, రక్తాన్ని పలుచగా చేసే మందుల్ని అధికంగా వాడడం. ఇతర కారణాలు మనం చెప్పుకున్నట్లయితే వయసు పెరిగిపోవడము, సరిగ్గా వ్యాయామం లేకపోవడము, అధిక ఒత్తిడి కలిగి ఉండడము, మద్యపానం అధికంగా సేవించడం, అధిక బరువుని కలిగి ఉండడం. జనరల్గా ఈ స్ట్రోక్ లక్షణాలు ఎలా ఉంటాయంటే మూతి వంకరగా మారిపోతుంది, చేతి కూడా బలహీనంగా మారిపోతుంది, మాట్లాడేటప్పుడు తడబడిపోతుంటారు. ఇటువంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్ వద్దకు తీసుకువెళ్ళాలి. ఈ స్ట్రోక్ని ఎలా నివారించాలి అంటే ముందుగా బీపీని నియంత్రించుకోవాలి. షుగరు, కొలెస్ట్రాల్ తరచుగా చెక్ చేయించుకుంటూ ఉండాలి. పొగ తాగడము, మద్యపానం అధికంగా సేవించడం అనేటువంటిది ఉండకూడదు. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఉప్పు, కారం తగ్గించాలి. కొవ్వు పదార్థాలు కూడా తగ్గించాలి. ముఖ్యంగా స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి లక్షణాలు ఎవరికైనా ఉన్నాయా? ఉంటే వాళ్ళకి సజెషన్ చేయండి, వాళ్ళని రక్షించే ప్రయత్నం చేయండి. ఇలాంటి ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్.